ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. విశ్వాసి జీవితం వాక్యానుసార జీవనం, విశ్వాసి ప్రవర్తన నిష్పక్షపాత విధానం, విశ్వాసి నడవడి క్రియాశీలక నమ్మకం, విశ్వాసి పలుకులు మధురాత్మక ప్రబోధం, విశ్వాసి పలుకులు మధురాత్మక ప్రబోధం. అదే యాకోబు వ్రాసిన పత్రిక, క్రైస్తవ విశ్వాస జీవిత పరమార్థిక. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడవు కాక న్యాయము విధించేవాడివయ్యావు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు. ఆయనే రక్షించడానికి, నశింపచేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నరునికి తీర్పు తీర్చడానికి నీవెవడివి? సుఖభోగాసక్తులైన క్రైస్తవులకు ఈ వాక్య భాగంలో గొప్ప సవాలు ఉంది. యుద్ధాలు, పోరాటాలు వారి మనస్సుల్లోనే ఉన్నాయి. మీరు దేవునికి లోబడండి. దేవుని చిత్తాన్ని మీరు పూర్తిగా శిరసావహించాలి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి లోబడి ఉండడము దేవునికి, ఆయన కృపకు మనము చూపే ప్రతిస్పందన. వినయశీలం విశ్వాసికి పరిశుద్ధ అలంకారం. మన రక్షణకర్తకు రక్షించబడిన ప్రతి ఒక్కరూ లోబడాలి. లోబడడం అంటే దేవుని నీతి నియమాలకు, ఆయన ఉపదేశ క్రమానికి పూర్తిగా విధేయులవ్వాలి. స్వనీతిని విసర్జించాలి. దేవుని విమోచనాత్మక కృపకు తమను తాము అప్పగించుకోవాలి. యేసు రక్త ప్రభావానికి లోబడాలి. పరిశుద్ధాత్మ నడుపుదలకు పూర్తిగా లొంగిపోవాలి, అంకితమైపోవాలి. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. సువార్తకు పూర్తిగా లోబడిన వారే దేవుని బిడ్డలు. దేవుని నీతిని అనుసరించి జీవించాలి. దేవుని పరిపాలనకు తలవొగ్గాలి. ఆయన మాటలకు చెవియొగ్గాలి. యేసే నీ హృదయంలో ఉండి నిన్ను ఏలాలి. నీ మనస్సును, నీ శరీరాన్ని ఆయనకు వశపరచాలి. మన తెలివి, మన చైతన్య స్ఫూర్తి, మన చిత్తం, మన క్రియలు, అలవాట్లు ఆయనే శాసించాలి. పాపాలను పూర్తిగా విడిచిపెట్టాలి. పరిశుద్ధ జీవితం కోసం కోరిక గలవారమై అదే దిశలో కృషి చేయాలి. పురోభివృద్ధి చెందాలి. మన జీవితములోని ప్రతి సంభవానికి ఆయనే దేవుడు అని గుర్తించాలి. ఆయన నిన్ను, నన్ను ఉంచిన స్థలంలోనే మనముండాలి. ఆయన అనుమతిని బట్టి మనకు తటస్థించిన కష్టనష్టాలేవైనా సహించాలి. సణగకూడదు. దేవుడు మన సార్వభౌముడు. ఆయన ప్రేమను మనం శంకించకూడదు. ఆయన న్యాయాన్ని అపార్థం చేసుకోకూడదు. ఆయన జ్ఞానాన్ని తృణీకరించకూడదు. క్రైస్తవ విధేయతలో వ్యక్తమయ్యే సాక్ష్యం ఇదే. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందని ఎరిగి శ్రమలయందునూ అతిశయపడదాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రోతలు,
మనం అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడడమంటే అపవాదిని ఎదిరించడమే. సైతానును నిరోధించాలి. మనం పోరాడేది శరీరులతో కాదు. మనం తోటి సోదరులతో అసలే పోరాడకూడదు. మనందరికీ ప్రబల విరోధి సైతాను. మనం వ్యతిరేకించాల్సింది సైతాను క్రియలను. సైతానును ఎదిరించి పోరాడాలి. అపవాదికి చోటు పెట్టకూడదు. ఎఫెసీ పత్రిక 4:27 మత్సరము ఉన్న చోట, అసూయ విద్వేషమున్న చోట సైతాను ఉంటాడు. సైతానుకు కొంచెం చోటిస్తే అంతా ఆక్రమించుకుంటాడు. సైతానును ఎదిరించి గద్దించు, వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. నీ బలం సత్యమే, నీ విశ్వాసమే నీకు శక్తి, ప్రార్థనే నీ బలం. సైతానును జయించడానికి ఆత్మ సంబంధమైన ఈ ఆయుధాలను మనం ధరించుకోవాలి. దావీదులాగా ఒడిసెలతో రాయిని గొల్యాతుపైకి విసరాలి. పరిశుద్ధ లేఖనమే రాయి, నీ విశ్వాసమే ఒడిసెల. పరిశుద్ధాత్మే నీ బాహువు. దేవుని వద్దకు రండి, ఆయన మీ వద్దకు వస్తాడు. మనలను దేవుని వద్దకు రాకుండా చేసేవాడు సైతాను. సైతానును ఎదిరించటమంటే దేవుని దగ్గరికి రావటమే. పరిశుద్ధుడు, న్యాయశీలి, కృపా సంపూర్ణుడు అయిన దేవుని దగ్గరికి మనం రావాలి. మనల్ని రాణిస్తున్న ప్రభువుకు మనమెంతో కృతజ్ఞులం. యేసు రక్తము ద్వారా ఆయన సన్నిధిలోకి మనకు సమృద్ధి ప్రవేశం లభించింది. ప్రార్థించినప్పుడు మనం ఆయన సన్నిధిలోకి వచ్చిన వారమవుతున్నాము. ఆత్మ దేవునితో చేసే సంభాషణ, దేవునితో సహవాసమే ప్రార్థన. మన ఆత్మ అట్టడుగున యేసుతో ఉండాలని, ఆయననే అనుభవించాలని తీవ్రమైన కోరిక ఉంది. అదే ప్రార్థన. దేవునితో మనం మాట్లాడుతున్నామంటే పరిశుద్ధమైన భక్తి జీవితానికి అది ప్రేరణ. దేవుణ్ణి వెదికే వారి అన్వేషణ ఎన్నటికీ వృధా కాదు. దేవునికి నీవు దేవునికి అతి సన్నిహితమవుతారు. శుభ్రమైన చేతులు, ఏక మనస్కత, హృదయ శుద్ధి గలవారే ప్రార్థనాపరులు. పాపులు వ్యాకులంతో దుఃఖంతో ప్రభువుకు ప్రార్థన చేస్తారు. పాపాలను విడిచిపెట్టాలి. పాపాలను విడిచిపెట్టని వాడు ప్రభువు దగ్గరికి రాలేడు. మన చేతులను ఒక్కసారి చూచుకోవాలి, హృదయాన్ని పరీక్షించుకోవాలి. హృదయ రహస్యాలన్నీ ఆయన కంటికి తేటగా కనపడతాయి. స్వార్థాన్ని చెరపట్టి తెచ్చి ప్రభువుకు అప్పగించాలి. ద్విమనస్కత శరీరానుసారమైన మనస్సు. అది దేవునికి ఇష్టం లేదు. మన ప్రేమ రెండుగా విభజించబడకూడదు. ఆధ్యాత్మిక అభివృద్ధి విభక్త భక్తి వల్ల కుంటుపడుతుంది. పశ్చాత్తాపం వ్యక్తం కావాలి. ప్రభూ, పాపినైన నన్ను క్షమించు అనే ఆక్రందన నీ గుండె లోతుల్లో నుంచి రావాలి. పశ్చాత్తాపానికి ఫలితం ఎంతో ఆనందవర్ధకమైన ఆనందం. కృప యొక్క నీడ పశ్చాత్తాపముపై ప్రసరిస్తుంది. అది చెప్పశక్యము కాని మహానందానికి దారితీస్తుంది. దుఃఖపడే వారికి ఓదార్పు, పాపక్షమాపణ. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజమైన వినయశీలం. తమను తాము తగ్గించుకున్న వారిని ప్రభువు హెచ్చిస్తాడు. దేవుడు ఇక్కడ మనకు ఎక్కువ కృప ఇస్తాడు, పరలోకంలో మహిమ. దేవునికి స్తోత్రం. సహోదరులు ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోకూడదు. ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు. స్వార్థం, లౌకిక తత్వం ఉండకూడదు. ఇలాంటి మనస్తత్వం వివాదాలను, విభేదాలను రెచ్చగొడుతుంది. సహోదరుని మీద అన్యాయపు తీర్పు చెప్పవద్దు. అబద్ధాలను నమ్మి వాటిపై ఆధారపడి తీర్పు తీర్చవద్దు. బహిరంగమైన తీర్పులు న్యాయాధిపతులు చేస్తారు. సంఘ కాపరులు ఆధ్యాత్మికమైన తీర్పును ప్రకటించే అధికారము గలవారు. అయితే సహోదరులపై చెడ్డ తీర్పు చెప్పకండి. తొందరపడి తీర్పు చెప్పవద్దు. పరుషంగా విమర్శించకూడదు. మనము ఎదటివాని హృదయ రహస్యాలను ఎరుగము గదా. ఇతరుల ప్రవర్తనను, శీలమును విమర్శించేటప్పుడు మనం జాగ్రత్తను పాటించాలి. మనం పూర్తి నిజం తెలుసుకుని ఉండాలి. మనలో సానుభూతి, కనికరం ఉండాలి. దురుద్దేశ్యం ఉండకూడదు. ప్రేమ గలిగి సత్యం చెప్పాలి. దుర్భాషలు మన నోట రాకూడదు. ప్రియ శ్రోతలు వింటున్నారా?
ఒక వ్యాధిగ్రస్తుడు శస్త్రచికిత్స కోసం వైద్యుడి దగ్గరికి వెళ్లాడనుకోండి. అతడు డాక్టర్ను నమ్మి అతనికి తనను తాను అప్పగించుకోవాలి. అతడిచ్చిన ఔషధం అనుమానించకుండా తినాలి. అతని మాట వినాలి, లోబడాలి. అలాగే విశ్వాసి దేవునికి లోబడాలి. అంతేకాదు, అదే సమయంలో అపవాదిని ఎదిరించాలి. సైతానును తరిమెయ్యాలి. మనకు దేవుడు ఎక్కువ కృప ఇస్తాడు. మనం వినయంతో, విధేయతతో దేవునికి లోబడడమంటే అదే దేవుని కృప. సైతానును ఎదిరించే శక్తి రావాలంటే దేవునికి లోబడాలి. విధేయతలో ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందో గుర్తించారా? మన చుట్టూరా సైతానీయ దుష్ప్రభావాలు ఎన్నో ఉన్నాయి. మనకు సమయోచితమైన రీతిగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడని మనకు తెలుసు. దేవుని కృపచేత మనము బలవంతులమవుతాము. దేవుడు నీ హృదయపు తలుపు దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు నీవు తలుపు తీయాలి. తలుపు తీయకపోతే ఆయన లోపలికి రాలేడు. ఆయన తలుపు తట్టుతున్నాడు. అపవాదిని ఎదిరించటమంటే దేవునికి దగ్గర కావడం. దేవుడు నీకు దగ్గరగా రావటం. ఎంత దగ్గరికి అంటారా? నీవు ఆయనలోకి రావాలి, ఆయన నీలోకి రావాలి. నీకు దేవునికి మధ్య దూరం ఉండకూడదు. గొర్రె మిగతా గొర్రెల మధ్య కాపరికి దగ్గరగా ఉంటే తోడేలు రాలేదు, గొర్రెను ఏమీ చెయ్యలేదు. కాపరికి గొర్రె ఎంత దగ్గరగా ఉంటే అంత క్షేమం. దేవునికి దూరమైన వ్యక్తి సైతానుకు దగ్గర అవుతాడు. కొన్ని సందర్భాలలో మనం ఏడవాల్సి వస్తుంది. పాపమనేది ఊహ మాత్రం కాదు, అది చేదు నిజం. పాప సమస్య చాలా తీవ్రమైనది. పాపం ఏ రూపంలో, ఏ పరిమాణంలో ఉన్నా మనం దాన్ని పట్టి పల్లార్చాల్సిందే. అంకురం కూడా ఉండడానికి వీల్లేదు. పాపం మనిషిని ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది. దాన్ని వదిలించుకునే వరకు మనిషికి సంతోషం ఉండదు. పాప విమోచన బోధకులకు ముఖ్యాంశం. పాపం చేసినవాడు బాధపడాలి, పాపాన్ని అసహ్యించుకోవాలి. ప్రభు ఎదుట తమను తాము హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తాడు, తగ్గించుకునే వారిని ప్రభు హెచ్చిస్తాడు. దేవుడే మనల్ని పైకి లేవనెత్తాలి. మనంతట మనం లేవలేము. నీ సహోదరుణ్ణి గురించి దుర్విమర్శలు చేయవద్దు. ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవేమన్నా ధర్మశాస్త్రానివా? నీవు దేవుని స్థానంలో కూర్చొని తీర్పు చెబుతాను అంటావా? అది గొప్ప తప్పు. ఒక పాపి నాకు రక్షణ అక్కర్లేదని చెప్పి నశిస్తాడు. రక్షించబడిన వ్యక్తి తానే దేవుడైనట్లు ఇతరులకు తీర్పు తీర్చి తిరిగి పాపం చేసిన వాడవుతున్నాడు. నీ రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అని ఎన్నటికీ మరచిపోకూడదు. అలాంటివారు తమకు తామే తీర్పు తీర్చుకోవడం మంచిది. యాకోబు తన పత్రికలో స్పష్టంగా బోధిస్తున్నాడు, తీర్పు తీర్చడం యేసుక్రీస్తు పని. యోహాను సువార్త 5:22 తండ్రి ఎవనికీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఎవరైనా సరే యేసుక్రీస్తు స్థానంలో కూర్చొని తీర్పు చెప్పడం అపచారం. మనకు మనమే తీర్పు తీర్చుకొని వినయులమై ప్రభువు కృపాసనమును చేరడం శ్రేయస్కరం. సహోదరుణ్ణి సహోదరుడే ఈ విధంగా తీవ్ర విమర్శలకు గురిచేయడం ఆధ్యాత్మిక నేరం, అతిక్రమం. నైతిక నియమాన్ని మీరవద్దు. స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమాన్ని ఉల్లంఘించవద్దు. మత్తయి సువార్త 7:1 మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు కొలువబడుతుంది. యేసు ప్రభువు మనకిచ్చిన కొత్త ఆజ్ఞ, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. దేవుని ఆజ్ఞను ధిక్కరించడం నేరం. దేవుని అధికారాన్ని దేవుని బిడ్డలు శిరసావహించాలి కదా. ఇతరులకు తీర్పు తీర్చే వారిలో వినయం ఉండదు. గర్వం అలాంటి వారిలో గూడు కట్టుకొని ఉంటుంది. గర్వం భక్తిహీనతకు చిహ్నం.
ధర్మశాస్త్రాన్ని రాసి మనకిచ్చినవాడు దేవుడు. ఆయనకు మాత్రమే తీర్పు తీర్చే అధికారముంది. దేవుని తీర్పు ఎల్లప్పుడూ న్యాయసమ్మతమైనదే. ఆయన మాత్రమే తానిచ్చిన తీర్పును అమలుపరచగలవాడు. అయినా దేవుని ప్రేమ ఆయన తీర్పులో కనపడుతుంది. ఆయన ప్రజలను రక్షిస్తాడు కాని నాశనం చేయడు. నీ పొరుగువానికి తీర్పు తీర్చడానికి నీవెవరివి? మానవుని తెలివెంత? అతని జ్ఞానం ఏపాటిది? అతని పరిశుద్ధత ఎలాంటిది? యేసు ప్రభువును బట్టే, ఆయన రక్త ప్రోక్షణను బట్టే మన అంతరంగం శుద్ధి అయింది. కీర్తనలు 15:4. దేవుని గుడారములో నీవు నేను అతిథులం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసమున్నాము. పొరుగువాని మీద నిందలు మోపము, కొండెములాడము, సహోదరులకు కీడు తలపెట్టము. యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాము, మాట తప్పము. యేసే నీతిగల న్యాయాధిపతి. ఆయనదే చిట్టచివరి తీర్పు. దేవుని పట్ల భయభక్తులు గలిగి మన రక్షణను కొనసాగించుకోవాలి. గర్వం, లౌకిక తత్వం విశ్వాసులకు తగదు. ఇతరులను గురించి చెడ్డమాటలు మాట్లాడడం వారిని గురించిన తీర్పు అవుతుంది. మనందరికీ తీర్పరి దేవుడు. మనకు అవతలి వ్యక్తి క్రియలే కనపడతాయి. వారి హృదయ రహస్యాలు, వారి ఉద్దేశ్యాలు తెలియవు. ఇతరులను విమర్శ చేయడంలో మనలోని విద్వేషం వ్యక్తమవుతుంది. ప్రేమ లేకపోవడం వల్ల దేవుని నామము మన వల్ల అన్యుల మధ్య దూషించబడుతుంది. ప్రేమించు అని చెప్పే ధర్మశాస్త్రాన్నే ధిక్కరించినట్లవుతుంది. ప్రేమించు అనే ఆజ్ఞ యేసు ప్రభువు ఇచ్చిన కొత్త ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు ప్రేమించేవారిని అందరినీ ప్రేమించాలి గదా. క్రీస్తునందున్నవారు దేవుని బిడ్డలు. వీరికి నూతన స్వభావరీత్యా ప్రేమ అనే లక్షణం సంక్రమించింది. దేవుని కుటుంబం ప్రేమ కుటుంబం. ఇది ప్రేమ సమాజం. శ్రోతలు, మరిచిపోకండి, తీర్పు తీర్చే అధికారం ప్రభువుకే ఉంది. ఆయనే ప్రేమ. ఆయన పాపిని ప్రేమిస్తాడు, కాని పాపాన్ని ద్వేషిస్తాడు. పాపమనేది ఎవరిలో ఉన్నా దేవుడు సహించలేడు. ఆయన తీర్పరి. తన తీర్పును అమలుపరిచేవాడు కూడా ఆయనే. 2 తెస్సలోని పత్రిక 1:9. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడడానికి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు సువార్తకు లోబడని వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమనే దండన పొందుతారు. దేవుని తీర్పు నిర్దోషమైనది, న్యాయమైనది. భక్త యాకోబు ఇదే చెబుతున్నాడు. నీవు నీ పొరుగువానికి తీర్పు తీరుస్తున్నావంటే దేవుని ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రాన్నే గాదు, దానిని మనకిచ్చిన దేవునికే నీవు తీర్పు తీరుస్తున్నావు. యూద విశ్వాసుల దృష్టికి యాకోబు ఈ పరమ సత్యాన్ని తెస్తున్నాడు. ధర్మశాస్త్రము, కృప ఈ రెండిటికీ మూలం దేవుడే. ఆయన కుమారుడైన క్రీస్తే. శ్రోతలు, దేవుని సన్నిధి మనలను విడువదు. దేవుని వెలుగు మనలను ఆవరించి ఉంది. దేవుని ప్రేమ మనలోకి కృమ్మరించబడి ఉంది. దేవుని శక్తి మనలను కాపాడుతూ ఉంది. దేవుని సన్నిధిలో మనమున్నాము. లేవియకాండం 10:3 దేవుడన్నాడు, నా వద్ద నుండే వారి యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, ప్రజలందరి ఎదట నన్ను మహిమపరుచుకుంటాను. దేవుని యొద్దకు వచ్చేవారు పరిశుద్ధులై ఆయన యందు నిలకడగా ఉండాలి. పరిశుద్ధమైన చేతులు, పవిత్ర హస్తాలు గలవారే దేవుని బిడ్డలు. మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. యేసు ప్రభువు కొండమీద చేసిన ప్రసంగంలో దేవుని రాజ్య ప్రణాళిక ఉంది. ప్రేమ అందులోని ముఖ్యాంశం. క్రైస్తవ జీవిత నియమాలు అందులో ఉదాహరణపూర్వకంగా ప్రభువు ప్రబోధించినవే. రోమాపత్రిక 14:3-4 విశ్వాసుల జీవిత నియమం ఒకటి పేర్కొనబడింది. ఏదైనా తినేవాడు తినని వానిని తృణీకరించకూడదు, తిననివాడు
తినేవానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడతణ్ణి చేర్చుకున్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? అతడు నిలిచి ఉండడమైనా పడి ఉండటమైనా అతని సొంత యజమాని పనే. అతడు నిలుస్తాడు, ప్రభువు అతణ్ణి నిలువబెట్టడానికి శక్తి గలవాడు. సోదరీ సోదరులారా, యాకోబు పత్రిక ప్రయోగాత్మక విశ్వాసానికి సాధనగా ఉపకరించే వాచక పుస్తకం. జీవిత సమస్యలేవో తెలుసుకొని వాటిని ఎదుర్కొని జయించడానికి ఈ పత్రిక ఎంతో సహాయపడుతుంది. ఇందులో మనకెన్నో సవాళ్లున్నాయి. దేవునికి వశమైపోయిన జీవితాలలో ఆధ్యాత్మిక నాణ్యత ఏమిటో ఈ పత్రిక మనకు స్పష్టంగా చూపుతుంది. యాకోబు పత్రిక అంతా విన్న మీదట మీరే చెబుతారు, మేము దేవుని వాక్యం వినటం కాదు, ఆ ప్రకారం చేస్తాం. అవునా? పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.